హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి బ్లింకిట్లో ఫుల్ డే వర్క్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయో చూపిస్తాను. అలాగే బ్లింకిట్లో ఉన్న ఫెసిలిటీస్ కూడా మీకు చూపిస్తాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ముందుకైతే గిగ్స్ అయితే బుక్ చేసుకున్నాం. నేనైతే గిగ్స్ అయితే బుక్ చేసుకుంటాను. ఫుల్ స్లాట్స్ అయితే బుక్ చేసుకుంటాను. ఎస్టిమేషన్ ఎర్నింగ్స్ ఎంత వస్తాయో చూద్దాం ఒకసారి. 6 to నైట్ 12 వరకు అయితే బుక్ చేసుకుంటాను స్లాట్స్ అయితే నేను. లెవెన్ వరకు బుక్ చేసుకుంటేనేమో 1365 రూపీస్ అయితే చూపిస్తుంది ఎస్టిమేషన్ ఎర్నింగ్స్. అదే 11 to 12 చేసుకుంటే ఎంత వస్తాయో చూద్దాం. 1450 రూపీస్ అయితే ఎస్టిమేషన్ ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది. నేనైతే గిగ్స్ అయితే బుక్ చేసుకున్నా. ఆన్లైన్ అయితే అవుతాను. స్కాన్ చేయాలి మీరు ఆన్లైన్ అవ్వాలంటే. క్యూఆర్ అయితే ఉంటుంది. నేనైతే ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తాను. ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది. అక్కడ మీకు పిక్కర్ నేమ్ కనపడుతుంది కదా, అబ్దుల్ నాబీ అని. ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఐటెం తీసుకుని పికప్ చేసుకోవడమే. నేనైతే కస్టమర్ లొకేషన్కి అయితే బయలుదేరుతున్నా. 2.3 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. బ్లింకిట్లో అయితే మీరు ఎక్స్ట్రా ట్రావెల్ చేసిన కరెక్ట్ పేఅవుట్ అయితే ఇస్తున్నాడు. టికెట్ కూడా రైజ్ చేసుకోవచ్చు. నేను కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసా. కస్టమర్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినట్టున్నారు. కస్టమర్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినప్పుడు స్కానర్ చూపిస్తే ఆన్లైన్లో పే చేస్తే మీరు క్యాష్ అయితే తీసుకోవసలా. కస్టమర్ అయితే క్యాష్ అయితే ఇస్తా అన్నారు. అందుకే నేను క్యాష్ కలెక్ట్ చేసుకుంటున్నాను. అక్కడ మీరు క్యాష్ కలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ బెనిఫిట్స్ వచ్చేసి బ్లింకిట్లో వచ్చేసి మీరు స్టోర్లోనే డిపాజిట్ చేసుకోవచ్చు. నేను ఎలా డిపాజిట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి. బ్లింకిట్లో మనకి స్టోర్లోనే ఆప్షన్ ఉంటుంది. నేనైతే 2.2 టోటల్ ఎంత ట్రావెల్ చేశానో కూడా చూపిస్తాను మీకు. నా బైక్లో అయితే చూపిస్తుంది. స్టోర్కి అయితే వచ్చేసాను. స్టోర్కి వచ్చిన తర్వాత ఆర్డర్ పడాలన్నా మనం స్కాన్ చేసుకోవాలి. వెళ్ళి అక్కడ స్కానర్ ఉంది కదా, స్కానర్ స్కాన్ చేస్తే మీకు ఆర్డర్ అనేది పడిద్ది. సెకండ్ ఆర్డర్ అయితే పడింది నాకు. మీరు అక్కడ పిక్కర్ రెడీ పడేంత వరకు కూడా కూర్చోవచ్చు. పిక్కర్ ఎప్పుడైతే ఐటెం పిక్ చేసుకుని మనకి రెడీ అనే ఆప్షన్ ఇస్తాడో అప్పుడైతే వెళ్ళి తీసుకోవాలన్నమాట. ఐటెం వచ్చేసి అప్పుడు దాకా కూర్చోవచ్చు అనమాట. నేనైతే వెయిట్ చేస్తున్నాను. పిక్కర్ ఎప్పుడు అదిగోండి మీకు ఎలా పడిద్ది రెడీ అని. అప్పుడు వెళ్ళి పిక్కర్ దగ్గరికి వెళ్ళి ఐటెం తీసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. మీరు జస్ట్ అలా పిక్కర్ దగ్గరికి వెళ్ళి మీ పేరు చెప్పండి, ఐటెం అయితే ఇచ్చేస్తాను మీకు. అదిగోండి ఐటెం అయితే అక్కడ పెట్టి ఉంది నాది. బ్లింకిట్లో అయితే డ్రాప్ జోన్లో మ్యాక్సిమం పడవు. రైడర్లు తక్కువ ఉన్నప్పుడు మాత్రమే డ్రాప్ జోన్లో వెళ్ళి పిక్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మల్టీ ఆర్డర్లు అయితే వేస్తాడు. ఐటెం తీసుకున్న తర్వాత మీరు ఆర్డర్ పిక్డ్ అని నొక్కండి. అక్కడ స్లైడ్ చేయండి. అలా ఆర్డర్ అయితే పిక్ అయింది. కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్దాం మనం. ఇక్కడి నుంచి కస్టమర్ లొకేషన్ వచ్చేసి 1.8 కిలోమీటర్స్ చూపిస్తుంది. 1.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఎంత పేఅవుట్ ఇస్తాడో చూపిస్తాను. వాళ్ళు సండే కాబట్టి కొంచెం పేఅవుట్ అయితే బాగానే ఉందని చెబుతున్నారు. కస్టమర్ అయితే ఆన్లైన్ పేమెంట్ చేస్తా అన్నారు. అక్కడ స్కానర్ అయితే చూపించింది కస్టమర్కి. అదిగోండి కస్టమర్ అయితే పే చేశారు. నేను స్కానర్ చూపించాను. ఆర్డర్ డెలివరీ మార్క్ చేయండి. 39 రూపీస్ అయితే ఇచ్చాడు 1.8 ట్రావెల్స్కి. అంతే నేను ఎక్స్ట్రా ట్రావెల్ చేశాను. బ్లింకిట్లో వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ అయితే ఆర్డర్స్ అయితే పడుతున్నాయి. సండే మార్నింగ్ టైం వచ్చేసి 8 అయితే అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే పడుతూనే ఉన్నాయి బ్లింకిట్లో వచ్చేసి. కస్టమర్ లొకేషన్ వచ్చేసి 1.9 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. 1.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మ్యాక్సిమం 30 రూపీస్ అలా ఇస్తున్నాడు. 32 రూపీస్. ఆర్డర్ అయితే రెడీ అయింది. నేను పిక్ చేసుకుంటాను.
ఐటమ్స్ చెక్ చేసుకుని ఆర్డర్ పికప్ అనేది చేసుకోవాలి, అయితే మనకే పడిద్ది. ఆ తర్వాత బొక్క. ఏ కస్టమర్ లొకేషన్కి అయితే బయలుదేరుతాను. అదిగోండి కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాను. కస్టమర్ లొకేషన్కి వచ్చిన తర్వాత ఆర్డర్ అనేది రీచ్ నొక్కండి. ఆ తర్వాత మీరు కస్టమర్కి కన్ఫర్మ్ చేసుకుని ఐటమ్ అయితే చేసేయండి. ఆ తర్వాత అయితే డెలివరీ మార్క్ అయితే చేయండి. వితౌట్ కన్ఫర్మేషన్కి మనకు అపార్ట్మెంట్లో అయితే పర్వాలేదు. మీరు బయట ఎక్కడన్నా కస్టమర్ లాగి ఇమ్మన్నప్పుడు మీరు నేమ్ కన్ఫర్మేషన్ చేసుకుని అప్పుడైతే ఐటమ్ అయితే ఇవ్వండి. 28 రూపీస్ అయితే ఇచ్చాడు. నేనైతే రిటర్న్ స్టోర్కి అయితే వెళ్ళిపోతాను. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే పడుతూనే ఉన్నాయి నాకైతే బ్లింకిట్లో. సార్ నల్లపాడు పడింది, ఎంత డిస్టెన్స్ 3.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఎంత పేఅవుట్ ఇస్తాడో చూపిస్తాను. ఆర్డర్ అయితే పిక్ చేసుకున్నాను. నేను కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్తాను. ఇంకా మనకి బ్లింకిట్లో వచ్చేసి ఎంత లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ పడితే అంత బెనిఫిట్ అనమాట. మనకి షార్ట్ ఆర్డర్స్ కంటే లాంగ్ ఆర్డర్స్కే ప్రిఫర్ చేస్తారు అంతా. ఎందుకంటే ఇది ఇన్సెంటివ్ వచ్చేసి ఆర్డర్స్ బట్టి కాదు, పేఅవుట్ బట్టి. నేనైతే కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. కస్టమర్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాను. డెలివరీ మార్క్ చేస్తే కనుక 46 రూపీస్ అయితే ఇచ్చాడు 3.6కి. ఇవాళ సండే కాబట్టి ఇలా ఒక 5 రూపీస్ 6 రూపీస్ ఎక్స్ట్రా అయితే కనపడుతున్నాయి మీకు. అలాగే మీకు ఓవరాల్ పేఅవుట్ చూసుకుంటే మీకు బాగానే అనిపించింది, కానీ మీకు ఒకరోజు పేఅవుట్ చూసి బాగోలేదులే అనుకోకండి. మీకు ఓవరాల్ పేఅవుట్ కూడా చూపిస్తాను. 1 వీక్ పేఅవుట్ లాస్ట్లో వీడియోలో హయ్యెస్ట్ కొట్టిన వాళ్ళు కూడా చూపిస్తాను మీకు. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. నాకైతే మళ్ళీ దగ్గర ఆర్డర్ పడింది. ఇది ఎంత డిస్టెన్స్ ఉందంటే చూద్దాం. నేనైతే ఆర్డర్ అయితే పిక్ చేసుకున్నాను. ఐటమ్ ఇచ్చాడు పిక్కరు. ఇక్కడి నుంచి దగ్గరే ఉంది, ఒక 150 మీటర్స్ ఉండిద్దాము. 280 మీటర్స్ ఉంది. ఎంత పేఅవుట్ ఇస్తాడో చూద్దాము ఒకసారి. 280 మీటర్స్కి ఎంత బేస్ పేమెంట్ అనేది మీకు చూపిస్తాను చూడండి. 14 రూపీస్ అయితే ఇచ్చాడు. మినిమం బేస్ వచ్చేసి మీకు 12 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందంట బ్లింకిట్లో. నాకైతే ఇప్పుడు మల్టీ ఆర్డర్ అయితే పడింది. ఫస్ట్ మీరు ఏ ఆర్డర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ డ్రాప్ జోన్లో ఐటెం తీసుకుని ఐటెం చెక్ చేసుకుని ఆ తర్వాత మీరు స్కానర్ అయితే అక్కడ డ్రాప్ జోన్ స్కానర్ అయితే స్కాన్ చేయాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఐటమ్స్ చెక్ చేసుకోండి ఒకసారి 1 or 2 times. నేనైతే ఐటమ్స్ చెక్ చేసుకున్నాను. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఐటమ్స్ వచ్చేసి ఇదిగోండి ఐటమ్స్ 3 ఐటమ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడైతే డ్రాప్ జోన్ స్కానర్ అయితే స్కాన్ చేసుకుంటాను. అక్కడైతే మీకు అతికిచ్చి ఉండి చూడండి డ్రాప్ జోన్ స్కానరు. అదిగోండి ఆర్డర్ పిక్ చేసుకోండి. నెక్స్ట్ కూడా కలెక్ట్ చేసుకోమని చూపించింది. సేమ్ అంతే, సేమ్ డ్రాప్ జోన్ నెంబర్ చూసుకుని ఐటమ్ చెక్ చేసుకుని మీరు ఆర్డర్ అయితే పిక్ చేసుకోండి. మళ్ళీ మీరు అక్కడ డ్రాప్ జోన్ స్కానర్ కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది. డ్రాప్ జోన్ పడితే కనుక మీరు అక్కడ స్కాన్ చేయండి, మీకు పిక్ అవ్వదు ఆర్డర్ అనేది. మీకు అక్కడ పైన చూపిస్తుంది కదా సేమ్ కస్టమర్ డెలివరీ అని, అంటే కస్టమర్ 2 ఆర్డర్లు పెట్టారండి. ఒకటే కస్టమర్ 2 ఆర్డర్స్ అయితే పెట్టారు. ఆ 2 ఆర్డర్లు కూడా ఒకటే కస్టమర్కి ఇవ్వమని చూపిస్తుంది. నేనైతే కస్టమర్ లొకేషన్కి అయితే బయలుదేరుతాను. ఇంకా ఇక్కడ నుంచి కస్టమర్ లొకేషన్ వచ్చేసి దగ్గరే పడింది 550 మీటర్స్ అయితే. నేనైతే కస్టమర్ లొకేషన్కి అయితే రీచ్ అయ్యాను. ఈ ఎండ్లో పని చేయాలంటే అసలు వాసిపోయిద్ది. దేంట్లో అయినా బ్లింకిట్ అయినా స్విగ్గీ అయినా జెప్టో అయినా దేంట్లో అయినా ఎండ్లో చేయటం అనేది చాలా కష్టమైనది. 560 మీటర్స్కి 17 రూపీస్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్డర్ అయితే పడింది. లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ పడలేదు అనుకుంటే ఇప్పుడైతే లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ అయితే వేసాడు. ఎంత డిస్టెన్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ అయితే ఉంది. అబ్బా అనిపించింది.
ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప లేవారండి. సేమ్ నాకు కూడా సేమ్ అలాగే అనిపించింది. బ్లింకిట్ నుంచి ఇలా లాంగ్ ఆర్డర్స్ పడితే కనుక మనకు పేఅవుట్ అనేది తొందరగా వస్తుంది, టార్గెట్ కూడా తొందరగా అయిపోద్ది. మనమైతే ఇప్పుడు కస్టమర్ లొకేషన్కి అయితే బయలుదేరుతాం. 6.3 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. నేనైతే కస్టమర్ లొకేషన్కి స్టార్ట్ అయ్యాను. అలాగే కస్టమర్ లొకేషన్కి రీచ్ అయిపోయాను కూడా. ఫ్లాష్ మ్యాన్ లాగా డెలివరీ మార్క్ చేశాను. 68 రూపీస్ అయితే ఇచ్చాడు. ఇలా ఎంతమందికి పడిందో ఆర్డరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఆర్డర్కి అయితే లొకేషన్ లేదంట కస్టమర్కి, అందుకని ఇలా స్పెషల్గా అయితే చూపిస్తుంది. మనం అందుకనే కస్టమర్కి కాల్ చేసి లొకేషన్ ఏంటో కనుక్కోవాలంట. బ్లింకిట్లో ఇలా కూడా తీసుకుంటారా అని అనిపించింది ఆర్డర్లు అయితే. కానీ ఇది కంప్లీట్లీ అప్డేటెడ్ వర్షన్ లాగా ఉంది. కస్టమర్కి లొకేషన్ తెలియకపోయినా ఆర్డర్ తీసుకుంది. దాన్ని బట్టి కరెక్ట్ లొకేషన్కి మనం వెళ్ళి టికెట్ ట్రేస్ చేసినా ఎక్స్ట్రా మనీ ఇస్తాడంట. లేకపోతే మనమే లొకేషన్ అప్డేట్ చేసుకోవచ్చు అంట. కస్టమర్కి అయితే లొకేషన్ తెలీదు, ఎందుకంటే ఇది గిఫ్ట్ ఆర్డరు వేరే వాళ్ళు పెట్టారంట, వేరే వాళ్ళకి. కాబట్టి మనం కస్టమర్కి కనుక్కొని కాల్ చేసి అయితే వెళ్ళాలి. నేనైతే కస్టమర్కి కాల్ చేసి కనుక్కొని వెళ్తాను కస్టమర్ లొకేషన్కి. నేనైతే ఆర్డర్ అయితే పిక్ చేసుకున్నాను. చూడండి, అదిగోండి జస్ట్ అటు ఏరియా ఏదో లొకేషన్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి 2.1 కిలోమీటర్స్ అయితే ఉంది. కస్టమర్ లొకేషన్ మెన్షన్ చేసిన ఏరియా అయితే మనం కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాం. కస్టమర్ కనుక్కున్నాం, అపార్ట్మెంట్ పేరు చెప్పారు. అపార్ట్మెంట్ కాడికి వచ్చి కాల్ చేస్తాం కస్టమర్కి. 34 రూపీస్ అయితే ఇచ్చాడు. కస్టమర్కి అయితే ఆ ఐటమ్ అయితే డెలివరీ చేసేసాను. సెల్ఫీ అయితే అడుగుతుంది, సెల్ఫీ ఇచ్చేద్దాం. మీకు క్యాష్ ఆన్ డెలివరీ వచ్చిన అమౌంట్ స్టోర్లో ఎట్లా డిపాజిట్ చేయాలో చూపిస్తాను చూడండి. అక్కడ డిపాజిట్ ఉంది కదా, డిపాజిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు క్యాష్ డిపాజిట్ ఎట్ స్టోర్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు స్టోర్లో అయితే మీకు స్కానర్ అయితే చూపిస్తారు. ఆ స్కానర్ అయితే స్కాన్ చేయాలి. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్టోర్లోకి వెళ్ళి మీరు ఎంత అమౌంట్ అయితే డిపాజిట్ చేసుకోవాలనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. అక్కడ సెక్యూరిటీకి మీరు చెబితే మీరు ఆ డివైస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారు మీకు ఆ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుని మీ అకౌంట్లో లెస్ అయ్యేటట్టు చేస్తారు. అక్కడ మినిమం అమౌంట్ అయితే చూపిస్తుంది మీకు. అది మీరు స్కాన్ చేసుకోండి. అక్కడ డివైస్లో స్కానర్ ఉంది కదా, స్కాన్ చేస్తే మీకు ఎంత అమౌంట్ అయితే మీరు ఎంటర్ చేసి క్యాష్ అనేది సెక్యూరిటీకి ఇస్తే మీకు సెక్యూరిటీ అనేది యాక్సెప్ట్ చేస్తారు ఆ రిక్వెస్ట్. మీకు చూపిస్తున్నాను చూడండి. అమౌంట్ అయితే చెక్ చేసుకునే సెక్యూరిటీ గారు మీకు అమౌంట్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. నేనైతే 1900 డిపాజిట్ చేస్తున్నాను స్టోర్లో. అది కొంచెం చూడండి. సెక్యూరిటీ అక్కడ డివైస్లో యాక్సెప్ట్ చేయగానే మీకు ఇక్కడ ఓకే సక్సెస్ అని చూపిస్తుంది. ఆ తర్వాత మీకు సిఓడి అమౌంట్ అనేది లెస్ అవుతుంది డిపాజిట్ సెక్షన్లో. మీరు ఎలా అయితే డిపాజిట్ చేసుకోవచ్చు బ్లింకిట్లో మాత్రమే. నాకైతే ఇంకొక లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ అయితే చేశాడు. ఎంత డిస్టెన్స్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. 7.2 కిలోమీటర్స్ అయితే ఉంది ఆ డిస్టెన్స్ వచ్చేసి. ఈ 7.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఎంత పే అవుట్ ఇస్తాడో చూపిస్తాను. నేనైతే ఐటమ్స్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాను. ఇంకా రెడీ చేయలేదు పిక్కర్ అనేది ఐటమ్స్. ఎప్పుడైతే రెడీ చేస్తారో ఐటమ్స్ కోసం వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేయాలి మనం. అదిగోండి మన ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది. మనం వెళ్ళి ఐటమ్స్ కలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు ఐటమ్స్ కలెక్ట్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఐటమ్స్ చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆర్డర్ పికప్ చేసుకోండి. నేనైతే కస్టమర్ లొకేషన్కి అయితే బయలుదేరుతున్నాను. ఇంకా ఎంత పే అవుట్ ఇస్తాడో మీకు చూపిస్తాను చూడండి. 7.2కి నేనైతే ఇలా లాంగ్ ఆర్డర్స్ పడాలని కోరుకుంటున్నాను. అబ్బా సాయిరామ్. నేనైతే కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఆర్డర్ అయితే ఇచ్చేసాను. డెలివరీ అయితే మార్క్ చేస్తాను చూడండి.
ఎర్నింగ్స్ వచ్చేసి 85 రూపీస్ అయితే ఇచ్చాడు 7.2 కిలోమీటర్స్కి అయితే. నెక్స్ట్ అయితే స్టోర్కి అయితే రిటర్న్ అయిపోతాను. 3 hours later. టైం వచ్చేసి 12 అయింది. ఇదైతే లాస్ట్ ఆర్డర్ అనుకున్నా, కానీ మనకి ఇన్సెంటివ్ వచ్చేసి ఎర్నింగ్స్ బట్టి కాబట్టి ఇంకొక ఆర్డర్ వేయాలి ఈ ఆర్డర్ కాకుండా. అదిగోండి డ్రాప్ జోన్స్ అయితే మీకు అక్కడ నెంబర్లు ఉంటాయి. డ్రాప్ జోన్ 13, 14, 1 నుంచి 40 వరకు అయితే ఉంటాయి. మీకు అక్కడ డ్రాప్ జోన్ నెంబర్ బట్టి మీకు డ్రాప్ జోన్ 11 అది వచ్చేసి అక్కడ డ్రాప్ జోన్ 11లో నెంబర్లో ఉన్న ఐటమ్స్ తీసుకుని మనం ప్యాకింగ్ సెక్షన్కి వెళ్తే వాళ్ళు ప్యాకింగ్ చేసేస్తారు. మనమైతే ప్యాకింగ్ సెక్షన్ తీసుకెళ్దాం. అదిగోండి అక్కడ పిక్కర్లు అయితే మనకి ప్యాక్ చేసేస్తారు ఐటమ్స్ వచ్చేసి. ఈ ఆర్డర్ డెలివరీ చేస్తే నాకు 40 రూపీస్ అయితే వచ్చినాయి. ఇంకొక ఆర్డర్ అయితే వేయాల్సి వచ్చింది. నేనైతే ఈ ఆర్డర్ అయితే తీసుకెళ్తున్నాను. డ్రాప్ జోన్ స్కానర్ అయితే స్కాన్ చేసుకోవాలి. అదిగోండి మీకు అక్కడ డ్రాప్ జోన్ స్కానర్ ఉంది కదా, స్కాన్ అయింది. ఇప్పుడైతే ఈ ఆర్డర్ అయితే కస్టమర్కి అయితే డెలివరీ చేస్తాను వెళ్ళి ఎమ్మటే. ఇప్పటికే టైం 12 అయిపోయింది నైట్. బ్లింకిట్లో వచ్చేసి 2 వరకు అయితే స్టోర్ అయితే ఓపెన్ అయి ఉండిద్ది, అదే బెనిఫిట్. కాకపోతే ఈ ఎర్నింగ్స్ బట్టి ఇన్సెంటివ్ అయితే చాలా కష్టంగా ఉంది. అదిగోండి 465 రూపీస్ అయితే నేనైతే అన్లాక్ అయి ఉంది. ఎర్నింగ్స్ వచ్చేసి 550 రూపీస్ అయితే అయినాయి అప్పటికి. లాస్ట్ ఆర్డర్తో కానీ 600 అబోవ్ దాటలేదు. 600 దాటినాయి కాబట్టి నాకు 585 రూపీస్ ఇన్సెంటివ్ అయితే వచ్చింది. ఇదే లాస్ట్ ఆర్డర్. ఎక్స్చేంజ్ ఆర్డర్ అయితే పడింది నాకు. లాస్ట్ ఆర్డర్ వచ్చేసి అప్పటికే 12:10 అయితే దాటిపోయింది. టైం వచ్చేసి 2.5 కిలోమీటర్స్ అయితే పడింది ఎక్స్చేంజ్ ఆర్డరు. ఎక్స్చేంజ్ ఆర్డర్ పడినప్పుడు ఏముండదు, జస్ట్ మీరు ఉన్న ఐటెం ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఐటెం తీసుకురొచ్చి స్టోర్లో ఇవ్వడమే. ఆ ఐటెం వచ్చేసి జస్ట్ మీరు స్టోర్లో ఇచ్చేస్తే సరిపోయిద్ది. అయితే ఆ డ్రాప్ జోన్ ఉన్న స్కానర్ స్కాన్ చేసుకుని ఐటెం అయితే కస్టమర్కి అయితే ఇచ్చేస్తాను వెళ్ళి. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఏదైనా ఎర్నింగ్స్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను కామెంట్ సెక్షన్లో మీకు కామెంట్ చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నేనైతే కస్టమర్ లొకేషన్కి అయితే రీచ్ అయ్యాను. ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఐటెం కలెక్ట్ చేసుకుని ఆ తర్వాత మన దగ్గర ఉన్న ఐటెం ఇచ్చేస్తే సరిపోయింది కస్టమర్కి. 38 రూపీస్ అయితే వచ్చింది నాకు ఎర్నింగ్స్ 2.5 కిలోమీటర్స్కి. అదిగోండి రిటర్న్ ఆర్డర్ పడింది కదా, ఆ ఐటెం వచ్చేసి స్టోర్లో ఇచ్చేసేయాలి వాళ్ళ దగ్గర తీసుకున్న ఐటెమ్. అప్పటికే టైం 12:30 అయితే అయ్యింది. మీరు స్టోర్లో ఇచ్చేప్పుడు ఎవరైతే ప్యాక్ చేశారో వాళ్ళ డివైస్ అయితే చూపిస్తారు మీకు. వాళ్ళు స్కాన్ చేసుకుంటే మనకి ఆర్డర్ అయితే డెలివరీ చేసేయచ్చు స్టోర్లో. అంతే, దీనికైతే ఎర్నింగ్స్ అయితే ఏమి ఉండవు, జస్ట్ రీప్లేస్మెంట్ ఆర్డర్ లాగా ఉండిద్ది. టైం 12:40 అవుతుంది నైట్. ఇంకా ఆఫ్లైన్ అయితే చేస్తాను. ఆ టార్గెట్ అయితే అయిపోయింది. ఎర్నింగ్స్ మాత్రం ఇవాళ పేఅవుట్లో కొత్తగానే ఉంటుంది. నిన్నటి పేఅవుట్లో అయితే యాడ్ అవ్వవు, కానీ ఇన్సెంటివ్ దాంట్లో మాత్రం యాడ్ అవుతాయి. ఇన్సెంటివ్ ఉంటాయి కదా, స్క్రీన్ షాట్లో చూపిస్తున్నాను చూడండి. ఎర్నింగ్స్ 1596 రూపీస్ అయితే 12కి ముందు అయితే అయినాయి. 12 తర్వాత చేసిన ఎర్నింగ్స్ మాత్రం దాంట్లో యాడ్ అవ్వవు, కానీ ఇన్సెంటివ్ దాంట్లో మాత్రం మీకు చూపిస్తుంది. చూడండి, అది కొంచెం చూపిస్తాను. ఇన్సెంటివ్ దాంట్లో 1627 అయితే చేశాను టోటల్. మొత్తం మీద ఇన్సెంటివ్ అయితే 585 రూపీస్ అయితే యాడ్ అయినాయి నాకు. బ్లింకిట్లో వీక్లీ పేమెంట్ కాబట్టి మీకు మండే మాత్రం ఇన్సెంటివ్ మొత్తం యాడ్ అయ్యి మీకు పేఅవుట్లో కట్ అయ్యిద్ది. ఇవాళ వచ్చేసి ఎర్నింగ్స్ టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 1625 రూపీస్, ఇన్సెంటివ్ వచ్చేసి 575 రూపీస్. అలాగే టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 2200 అనమాట. దాంట్లో పెట్రోల్ వచ్చేసి 480 రూపీస్ అయితే నాకు అయింది. 480 రూపీస్ వచ్చేసి మొత్తం 280 కిలోమీటర్స్ అయితే తిరిగాను ఈరోజు బ్లింకిట్లో. 48 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 2200.
అలాగే వీక్లీ టాప్ ఎర్నింగ్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు అదిగోండి 10,000 ఉంది, అలాగే 11,000 కూడా ఉంది. ఇంకా హైయెస్ట్ అయితే చూపిస్తాను చూడండి. ఇంకా హైయెస్ట్ ఎర్నింగ్స్ అయితే 11,588, అలాగే 12,498, 14,000, అలాగే టాప్ ఎర్నింగ్స్ అనమాట ఇవి. అలాగే బ్లింకిట్లో వెయిటింగ్ హాల్ అయితే బాగుంటుంది. అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, కూలింగ్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే వెయిటింగ్ హాల్ కూడా చూస్తున్నారు కదా, డిఫరెంట్ స్టోర్స్ డిఫరెంట్ వేస్ లాగా ఉంటుంది. కానీ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది బ్లింకిట్లో. ఎలక్ట్రిక్ వెహికల్స్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.